వేదాంత డిండిమం 19వ పాఠం 71వ శ్లోకం. అభేద దర్శనం మోక్షః సంసారో భేద దర్శనం సర్వ వేదాంత సిద్ధాంతః ఇది వేదాంత డిండిమః. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఈ క్లాస్లో మనం 71 నుంచి 77 వరకు చూస్తాం. ఈ శ్లోకాలన్నీ కూడా చాలా 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 ముఖ్యమైనవి. వేదాంత సారం అంతా ఈ శ్లోకంలో ఉంది. అభేద దర్శనం మోక్షః, అద్వైతం అన్నమాట. ఆత్మ సత్యం, అదే కదా, ఇదే కదా మోక్షం అంటే. ఇది మనం ప్రత్యక్షంగా కళ్ళతో చూడలేం, అంటే మన చర్మచక్షువులతో చూడలేం. మనకి భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఈ 2 కళ్ళతో ఆత్మ సత్యం అనేటటువంటి దాన్ని మనం చూడలేం. కళ్ళకు అభేద దర్శనం చూడటం చేత కాదు. మన కళ్ళు అలా డిజైన్ చేయబడలేదు. కళ్ళు ఎప్పుడు భేద దర్శనమే చేస్తాయి. కళ్ళు, ప్రతి మనిషి కళ్ళు, జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కూడా భేద దర్శనమే ఈ కళ్ళు చేస్తాయి. దేహం ఉన్నంత వరకు, మన కళ్ళు ఉన్నంత వరకు భేద దర్శనం ఉంటుంది. భేద దర్శనం సంసారం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. జ్ఞానులు కూడా భేద దర్శనమే చేస్తారు. మహాత్ములు కూడా భేద దర్శనమే చేస్తారు. మానవ అవతారంలో ఉన్న భగవంతుడు కూడా భేద దర్శనమే చేస్తాడు. భేద దర్శనం తప్పు కాదు. మరి సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే భేద సత్యత్వ దర్శనం. అది సంసారం అంటే. భేదం నిజం అనుకోవటం, అది సంసారం. ఇది అవిద్య వలన జరుగుతుంది, మాయ వలన జరుగుతుంది. వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, భేద దర్శనం మిథ్య అంటుంది వేదాంతం. ఇది జ్ఞాన నేత్రంతో తెలుసుకోవాలి అని కూడా అంటుంది వేదాంతం. అంటే ప్రత్యక్షంగా మన చర్మచక్షువులు ద్వైతం చూస్తాయి. జ్ఞాన నేత్రం అంటే మూడవ కన్ను ద్వైతం యొక్క మిథ్యాత్వాన్ని చూస్తుంది. ఇలా మిథ్యాత్వాన్ని చూడగలిగితే అది పారమార్థిక స్థాయి. శాస్త్ర చక్షువుతో, అంటే శాస్త్రం ఇచ్చినటువంటి మూడవ కంటితో లోకాన్ని చూడటమే పారమార్థిక స్థాయి. వ్యావహారిక ప్రపంచంలో ఉంటూనే పారమార్థిక దృష్టితో జీవిస్తాడు జ్ఞాని. శాస్త్రీయ దృష్టి ఏవ పారమార్థిక దృష్టి. ఈ దృష్టికి నేను ఎక్కడికి స్పెషల్గా వెళ్ళవలసిన పని లేదు. రిషికేశ్, హరిద్వార్, కాశీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదే దేహంతో, ఇదే శరీరంతో ఇప్పుడే ఇక్కడే శాస్త్ర బోధ ద్వారా, గురు బోధ ద్వారా పొందవచ్చు. ఏం పొందవచ్చు? అహం సత్యం
నామ రూపే మిథ్యా. పారమార్థిక వ్యావహారిక పారమార్థిక స్థితి, వ్యావహారిక స్థితి, ఈ రెండు స్థితులు ఇదే జగత్తులో ఏకకాలంలో ఉంటాయి, ఒకే జగత్తులో ఉంటాయి. నువ్వేం చేయాలి? నీ దృష్టి మార్చుకోవాలి, నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, నీ భావనలో మార్పు. అంతే. శాస్త్ర ప్రమాణం వలన బుద్ధిలో జరిగే మార్పు ఇదే పారమార్థిక దృష్టి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నైవ కించిత్ కరోమి. ఇది అవగాహన. ఈ అవగాహన ఉంటే పారమార్థిక స్థితిలో ఉన్నట్లు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఈ పారమార్థిక దృష్టి, ఈ అద్వైత దృష్టి శాస్త్ర ప్రమాణం ద్వారా, మూడవ కంటి ద్వారా, అంటే జ్ఞాన నేత్రం ద్వారా మనం పొందుతాము. ఇదే అభేద దర్శనం. అభేద దర్శనమే మోక్షం. దీనికి స్పెషల్, చాలా చాలా స్పెషల్గా ఆహారం తీసుకోవాల్సిన పని లేదు. మరి పద్మాసనం వేసి గంటల గంటలు ధ్యానం చేయాల్సిన పని అంతకంటే లేదు. కాషాయం కట్టాల్సిన పని లేదు. దృష్టిలో మార్పు, భావనలో మార్పు, ఇన్నర్ మెచ్యూరిటీ, ఇన్నర్ గ్రోత్, అంటే అంతర్గత పరిణితి, అంతర్గత ఎదుగుదల. ద్వైత దర్శనం సత్యం అనుకోవటమే సంసారం. ఇది వేదాంత డిండిమః. 72 చూద్దాం. న మతాభినివేశేన న భాషా వేషమాత్రతః ముక్తిర్వినాత్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమః. అంతర్గత మార్పు జరిగితే బాహ్య మార్పులతో పని లేదు. నీ వర్ణాశ్రమాలు మార్చవలసిన పని లేదు. నీ జీవన శైలిని మార్చుకోవలసిన పని లేదు. చాలా జాగ్రత్తగా వినండి. మనకి చాలా అపోహలు ఉన్నాయి. పెద్ద బొట్లు పెట్టుకుంటే ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, 3 బొట్లు పెడతారు. మరి వి షేప్లో బొట్లు పెడతారు, యూ షేప్లో బొట్లు పెడతారు, ఏదో ఒక రకంగా కట్ చేయించుకుంటారు తలని. ఇలా చాలా చాలా వేష భాషలు మారుస్తాం. పని లేదు. నీ జీవనశైలిని మార్చుకోవాల్సిన పని లేదు. వస్త్రధారణ, కట్టు, బొట్టు మార్చాల్సిన పని లేదు. శాస్త్ర ప్రమాణ జన్య జ్ఞానం వలన నీ దృష్టిలో మార్పు జరగాలి. ఇది తెలియాలి కదా. ఇది తెలియక చాలా మంది తీవ్రంగా ధ్యానం చేస్తారు, అయోమయానికి గురవుతారు. నా మత అభినివేశేన. మతం అంటే ఏమిటి? వివిధ రకాలైన పూజలు. ఇప్పుడు మన వేదాల్లోనే చెప్పారు పూజలు. వైష్ణవ ఆరాధన ఎక్కడ చెప్పారు? వేదాల్లో చెప్పారు. శైవ ఆరాధన, శాక్త ఆరాధన, సౌరం, ఇవన్నీ వేదాల్లో చెప్పినవే. భాషలు వేరు, కట్టుబొట్లు వేరు, ఇష్టదేవతలు వేరు. బాహ్యంలో మార్పులు ముఖ్యం కాదు. మత అభినివేశేన. అభినివేశ అంటే ఏంటంటే ఒక రకమైన పూజా విధానానికి ఎడిక్ట్ అయిపోతాం, బానిసగా మారిపోతాం. అది అంటే చిత్తశుద్ధికి ఈ పూజా విధానాలు పనికి వస్తాయి, అది కాదంటలేదు. వైష్ణవ పూజ
చిత్తశుద్ధిని ఇస్తుంది. శైవ పూజ కూడా చిత్తశుద్ధిని ఇస్తుంది. శాక్త పూజ కూడా చిత్తశుద్ధి ఇస్తుంది. నీవు చిత్తశుద్ధికి ఏ పూజ అయినా చెయ్యవచ్చు. చిత్తశుద్ధి పొందటంతోనే ఆగిపోవద్దు. ఎందుకు ఆగిపోవద్దు? అవి ఏవి మోక్షాన్ని ఇవ్వలేవు. నా భాష వేష మాత్రత సన్యాసి ఆశ్రమం తీసుకుంటే ఇల్లు బదులు ఏమంటాం? ఆశ్రమం అంటాం. భోజనం బదులు ఏమంటాం? భిక్ష తీసుకుంటాడు అంటాం. ఇలా మాటల్లో గారడి ఉంటుంది. మాటల్లో మార్పులు జరగవచ్చు. అది ముఖ్యం కాదు. వివేక చూడామణిలో ఆదిశంకరాచార్య అంటారు, వీణావాదన సౌందర్యం తంత్రీవాదన సౌష్ఠవం నా ముక్తి. అవి ముక్తినివ్వవు. అహం బ్రహ్మాస్మి అని ఒక జపమాల పట్టుకుని పదే పదే మనసులో ఉచ్చరిస్తే నీకు ముక్తి రాదు. అవి చిలక పలుకులు, అవి మాటలు మాత్రమే. అహం బ్రహ్మాస్మి అనుష్ఠిస్తే, అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే నీకు ప్రయోజనం ఉంటుంది. తులసిమాల జపం, మహావాక్య మంత్ర జపం, మరి రుద్రాక్షమాల జపం ఇవేవి పనిచేయవు. నా వేషమాత్రత. జటిలో మనకి చాలా ఫేమస్ శ్లోకం ఉంది, శంకరాచార్య చెప్పారు భజ గోవిందాలు. జటిలో ముండి లుంజిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్ అపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. ఏమిటి దీని అర్థం? ఆధ్యాత్మిక జీవితం ముసుగులో, ఆధ్యాత్మికత ముసుగులో వేసేటటువంటి పగటి వేషగాళ్లను తీవ్రంగా విమర్శిస్తున్నారు శంకరాచార్య భజగోవిందం ఈ శ్లోకం ద్వారా. జడలు కట్టిన జుట్టు, బోడిగుండు, మరి చేతిలో దండ, కమండలం, ఇలా చాలా చాలా వేషాలు వేస్తారు. ఈ వేషాల వలన ముక్తి రాదు. ఆత్మ విజ్ఞానం వినా, అంటే ఆత్మజ్ఞానం వలన మాత్రమే మోక్షం వస్తుంది. 3 కాలాలలోనూ నేనే ఉన్నాను, నాకు మించి ఈ జగత్తులో ఏమీ లేదు. జగత్తులో ఏముంది? నామరూపాలు ఉన్నాయి. అవి అంటే నామరూపాలు ఆత్మని అయినటువంటి నన్ను బంధించలేవు. ఈ ఆత్మజ్ఞానమే ముక్తి. ఇది వేదాంత డిండిమః. 73 చూద్దాం. కామ్య ప్రతిషిద్ధాభిః క్రియాభిర్ మోక్ష వాసన ఈశ్వరానుగ్రహాత్యా స్యాత్ ఇది వేదాంత డిండిమః. మోక్షం లేకపోతే మోక్ష వాసన కలగాలన్నా కూడా మనకి ఈశ్వర అనుగ్రహం కావాలి. మీరు ఒకసారి ఊహించుకోండి, జస్ట్ ఊహ, ఇమాజిన్. భగవంతుడు నీకు ప్రత్యక్షం అయ్యాడు. మీరు శివభక్తులు అయితే శివుడు, కృష్ణ భక్తులు అయితే కృష్ణుడు, అమ్మవారి భక్తులు అయితే అమ్మవారు మీ ముందు నుంచున్నారు, సజీవంగా నుంచున్నారు, నీ ఎదురుగా నిలబడ్డారు. ఒక కోరిక కోరుకో అన్నారు అనుకోండి. నువ్వేమనుకోవాలి? నువ్వు అనుకో, నచికేతుడిని అనుకో. కఠోపనిషత్తులో నచికేతుడు ఎంత చక్కగా వరాలు కోరాడు. నువ్వు నచికేతుడిని అనుకో, నీలో నువ్వు అనుకో, నీ ఎదురుగా భగవంతుడు ఉన్నాడు, వరం కోరుకోమన్నాడు. అంటే నీ ఎదురుగా మరి యమధర్మరాజు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఊహించుకో. మనం ఏదైనా ఇతర కోరికలు
కుటుంబానికి సంబంధించినవి కోరుకుంటాం. మోక్షం ఇవ్వమని, ఆత్మజ్ఞానం ప్రసాదించమని కోరము. మోక్షానికి మించిన లౌకిక సమస్యలు ఎన్నో ఉంటాయి మనకు. కాబట్టి తీవ్రమైన మోక్ష ఇచ్ఛ కలగాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. మోక్ష వాసన, మోక్ష ఇచ్ఛ నా క్రియావిహి అంటే కేవలం మతపరమైన కర్మల వలన మోక్ష ఇచ్ఛ కలగదు. కర్మల వలన ఆటోమేటిక్గా వేదాంతానికి ఎవ్వరు రాలేరు. మతపరమైన క్రతువులు శ్రద్ధగా చెయ్యాలి. మతపరమైన క్రతువుల్ని కేవలం కుటుంబ ప్రయోజనాలకు, ధన సంపాదనకు, మరి పేరు ప్రఖ్యాతులకు వాడుకోవటం వలన మోక్ష ఇచ్ఛ కలుగదు. అటువంటి కర్మలను కామ్య కర్మలు అంటారు. సెల్ఫిష్ కర్మలు, కామ్య కర్మలు, లేకపోతే ప్రాయశ్చిత్త కర్మలు అంటారు. మతపరమైన కర్మలు ఇలా స్వార్థపూరితంగా చేస్తే చిత్తశుద్ధి కలగదు. అంటే వేదాంతానికి చిత్తశుద్ధి కలగదంటే ఏమిటి అర్థం? వేదాంతానికి రావటం జరగదు. ప్రతి సిద్ధాభిహి అంటే ఇతరుల హాని కోరి చేసే క్రతువులు, వాటిని ఆభిచారిక కర్మలు అంటారు. ఆభిచారిక కర్మాణి అంటే క్షుద్ర పూజలు. దుర్దేవతలను పూజిస్తారు, శ్మశానానికి వెళ్తారు, క్షుద్ర పూజలు చేస్తారు, కొన్ని శక్తులు సంపాదిస్తారు, ఆ శక్తులను దుర్వినియోగం చేస్తారు. ఇక్కడ కూడా మతం, క్రతువులు, పూజలు, మంత్రాలు ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్ రిలీజియన్ అంటారు ఇంగ్లీష్లో. క్షుద్ర పూజలు, కామ్య కర్మలు, పరిహార కర్మలు, క్రియావిహి అంటే ఆ పూజలు అంటే అటువంటి పూజల వలన మోక్ష వాసన రాదు. ఎందుకో తెలియదు కానీ మనకి ఈ క్షుద్ర పూజలు చేయకూడదు అంటున్నాం కదా. ఎక్కువ మంది అసలు ఈ క్షుద్ర పూజల గురించి ఏదైనా ఒక నవల వచ్చింది అనుకోండి, ఒక నవల, ఇదివరకు ఏదో సీరియల్ వచ్చేది, సీరియల్లో ఒక నవల వచ్చేది, ఇట్లాంటిది క్షుద్ర పూజలు. అసలు ఆ పత్రిక చాలా ఎక్కువ అమ్ముడిపోయింది. తర్వాత పత్రికలో సీరియల్ వచ్చిన తర్వాత నవల వచ్చింది, ఆ నవల కూడా చాలా ఎక్కువ అమ్ముడిపోయింది. చూడండి, అంటే మామూలు పూజల కంటే క్షుద్ర పూజల్ని ఈ మానవాళి, ఈ మనుష్య లోకం, మనుషులు ఎక్కువ లైక్ చేస్తారనమాట. ఇది ఈ చిత్రం, ఇది కలియుగం కదా. ఎలా వస్తుంది మోక్షవాసన? ఈశ్వర అనుగ్రహాత్ ఏవ, కేవలం ఈశ్వర అనుగ్రహం వలన వస్తుంది. రామాయణ కల్పవృక్షం చాలా చాలా మంచి గ్రంథం, విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారు. అది చాలా చాలా మంచి గ్రంథం. అది మన వాళ్ళు చదవకుండా ఎవరు ఉండరు, భక్తులు అనేవాళ్ళు. అయితే ఆ తర్వాత ఒక నాస్తిక గ్రంథం వచ్చింది, రామాయణ విశ్వవృక్షం. అది ఎన్ని పైగా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అనుకుంటా, 2 వాల్యూమ్స్ వచ్చినట్టు నేను ఇందులో పుస్తకాలు. అంటే పక్కా రాముడిని క్రిటిసైజ్ చేయటం, సీతను క్రిటిసైజ్ చేయటం, రామాయణాన్ని క్రిటిసైజ్ చేయటం, ఈ ఆంజనేయ స్వామిని క్రిటిసైజ్ చేయటం. ఇంతే నాస్తిక గ్రంథం. అది ఎన్ని కాపీలు అమ్ముడిపోయిందో, ఎన్ని కాపీలు, ఎన్నో వేల మంచి ఓ పక్కన, చెడు ఓ పక్కన పెడితే ఈ సమాజం చెడుని తీసుకుంటుంది, మంచిని తీసుకోదు. చెడు చాలా రుచిగా ఉంటుంది సమాజానికి. అది అంతే. ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నిత్య నైమిత్తిక కర్మల వలన ప్రసన్న అవుతాను అని. నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిష్కామ కర్మలు, సంధ్యావందనం లాంటివి, పంచమహాయజ్ఞాలు వంటివి. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయం భగవద్గీతలో చెప్తాడు. ఏషాం తు
అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. నిష్కామ కర్మలు చేసే భక్తులు నన్నే చేరతారు. పంచ మహాయజ్ఞ రూప కర్మలు, అది నిష్కామ కర్మలు అంటే. ఇది వేదాంత డిండిమః. 74. అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం జ్ఞాతురాత్మాన దూరే స్యాత్ ఇది వేదాంత డిండిమః. అవిజ్ఞాతే బ్రహ్మం తెలియదు. జీవితం అంతా లౌకిక అవసరాలకే వినియోగిస్తున్నాం. మనం ప్రాపంచిక వస్తువులు పొందుతాం. బ్రహ్మన్ తెలియకపోతే జన్మ నష్టం, మానవ జన్మ వృధా. విజ్ఞాతే జన్మ సార్థకం అంటే బ్రహ్మం తెలిస్తే, అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తే సమాజం గౌరవించే వస్తువులు నేను ఏమి పొందకపోయినా పర్వాలేదు. సమాజం నన్ను గౌరవించాలంటే ఏం చేయాలి? నేను నాకు చాలా పెద్ద బంగ్లా, మరి పెద్ద పెద్ద కార్లు, నౌకర్లు, సంపదలు, క్లబ్బులు, మరి క్లబ్ మెంబర్షిప్, ఇట్లాంటి అన్ని హంగులు ఉండాలి. వేదాంతం ఏమి చెబుతుంది? ఆత్మజ్ఞానం లేకపోతే భౌతికంగా నీకు ఎన్ని సంపదలున్నా వృధా అంటుంది. ఆధ్యాత్మిక సంపదే అసలైన సంపద. జగత్తు మాయకు లొంగవద్దు. బ్రహ్మని విజ్ఞాతే సతి అంటే జన్మ సార్థకం. సార్థకం అంటే ప్రయోజనం సిద్ధించింది, జన్మ ధన్యమైంది, నీ జన్మ సఫలమైంది. ఎక్కడున్నాడు బ్రహ్మన్? ఎలా పట్టుకోవాలి? బ్రహ్మన్ని ఎలా పట్టుకోవాలి? ఎంత దూరం ప్రయాణం చేయాలి? జ్ఞాతు ఆత్మ, అది నీ స్వభావమే. ప్రమాత స్వభావమే. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ప్రమాత స్వభావం ఏమిటది? సాక్షి. ప్రమాతకు సాక్షికి భేదం ఏమిటి? నేను తెలుసుకుంటున్నాను నా మైండ్తో, ఇది ప్రమాత. నేను నా మనస్సు ద్వారా తెలుసుకుంటున్నాను అంటే అది ప్రమాతం. నేను ఆ మనస్సును కూడా సాక్షిగా తెలుసుకుంటున్నాను. మనస్సుని దృశ్యంగా ఒక ఆబ్జెక్టుగా భావిస్తాడు సాక్షి. మైండ్ ఆబ్జెక్ట్ అయితే మరి నేనెవరిని? సాక్షి. మరి బ్రహ్మన్ ఎవరు? ఈ సాక్షినే బ్రహ్మన్ అంటారు. నా దూరే స్యాత్, దూరం లేదు. ఇప్పుడు అలకు నీటికి ఎంత దూరం ఉన్నది అంటే ఏం చెప్తారు? షటప్ అంటారు. అలకి నీటికి దూరం ఏమిటి? మూర్ఖత్వం కదా. ఒకటే కదా అలా నీరు. ఆభరణాలు బంగారాన్ని ఎత్తుకున్నట్టు. ఆభరణాలు బంగారం ఒకటే కదా. జీవ ఢూండే బ్రహ్మకో, మూర్ఖత్వం. వస్త్రం దారాన్ని వెతికినట్టు మనం బ్రహ్మన్ కోసం వెతుకుతున్నాం. ఇదంతా వెర్రితనం. ఆభరణాలకు సత్తా బంగారమే, అలలోని సత్తా నీరు మాత్రమే, వస్త్రం యొక్క సత్తా దారం మాత్రమే, జీవుడి యొక్క సత్తా బ్రహ్మన్ మాత్రమే. ఇది వేదాంత డిండిమః. 75. దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తథా
స్వస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇది వేదాంత డిండిమః. బ్రహ్మ విచారణ అంటే సెల్ఫ్ డిస్కవరీ చాలా చాలా సులభం. ఒక కథ మనకు బాగా తెలిసిన కథే అది చెప్తుంటారు. ఏమిటది? 10th మ్యాన్, నేను 10వ వాడిని. అంటే బహిర్ముఖంగా ఉన్న మనసు అంతర్ముఖం అవ్వాలి, అది అర్థం. బహిర్ముఖం అంటే బాహ్యంలో 1, 2, 3, 4 అట్లా 9 దాకా లెక్క పెడతాం. మొత్తం 10 ఉండాలి. 10 వరకు వచ్చేసరికి ఏం చెప్పాలి? అంతర్ముఖం 10 అని లెక్కిస్తుంది. జీవితం అంతా 10వ మనిషి కోసం బయట వెతుకుతున్నాం. 10వ మనిషి నేనేం తెలియట్లా. బయట నాకు 9 మందే కనిపించారు, మరి 10వ మనిషి కనపడలా. ఇది ప్రాబ్లం, ఇది సమస్య. శాంతి, భద్రత, ఆనందం కోసం బయట వెతుకుతూనే ఉన్నాం. వెతుకుతూనే దేహం చాలిస్తాం. వేదాంతం చెప్తుంది శాంతి, భద్రత, ఆనందం బ్రహ్మం ఇస్తుంది అని. 10వ మనిషిని వెతికినట్లు ఎవరో ఎక్కడో నాకు శాంతి, భద్రత, ఆనందం ఇస్తారు అని ఎదురు చూపులు చూడటంతోనే జీవితం అంతా వృధా అయిపోతుంది. పిల్లలు, భార్య, భర్త, భగవంతుడు ఇస్తారనుకుంటాం శాంతి, భద్రత, ఆనందం. బాహ్యంలో బయట కస్తూరి మృగంలాగా వెతుకుతాం. ఈ రకమైన ఆలోచన సరళిని మార్చటం చాలా కష్టం. ఎందుకు? మరి మన ధ్యానంలో కూడా, మెడిటేషన్లో కూడా బ్రహ్మన్ కోసం ఒక రకమైనటువంటి మహిమలు జరగాలని, మరి ఏదో సిద్ధులు రావాలని, భక్త ఏమి నీ కోరిక అని బ్రహ్మన్ ప్రత్యక్షం అవ్వాలని ఎదురు చూపులు చూస్తాం. అనాత్మ నుండి ఆత్మ వైపుకి దృష్టిని తిప్పగలిగితే, ఆత్మ వైపుకి దృష్టిని తిప్పాలి. అట్లా చేయగలిగితే 10వ మనిషి నీకు వెంటనే దొరుకుతాడు. 10వ మనిషి నీకు ఎంత దగ్గరగా ఉన్నాడు? ఆ 10వ వ్యక్తి నేనే. ఆ వెతుకుతున్నది 10వ వ్యక్తిని నేనే. 10వ మనిషిని కనుగొనటం ఎంత తేలిక కదా. నీ దృక్పథం మార్చుకుంటే ఆత్మజ్ఞానం అంతే తేలిక. బ్రహ్మజ్ఞానం కోసం ఎక్కడెక్కడో వెతకటం ఆపు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో. నేను బ్రహ్మ అని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం. శ్లోకం చూద్దాం. దశమస్య పరిజ్ఞానే, 10వ మనిషి యొక్క జ్ఞానం నా ఆయాస, నా ప్లస్ ఆయాస. ఆయాస అంటే ప్రయత్నం చేయటం. అనాయాసేన మరణం అంటారు కదా. నా ఆయాస అంటే కష్టపడకుండానే, పోరాటం లేకుండానే, అప్రయత్నంగానే. దశమస్య పరిజ్ఞానే నాస్తి అంటే ప్రయత్నం లేకుండా 10వ మనిషి దొరుకుతాడు, అంటే తెలుసుకోవచ్చు. చూడండి, బ్రహ్మజ్ఞానం అంతా తేలికైన విషయం ప్రపంచంలో మరొకటి లేదు. రాజ విద్య, రాజగుహ్యం, పవిత్రం మీద ఉత్తమం, ప్రత్యక్ష అవగమం ధర్మ్యం, సుసుఖం కర్తుం అవ్యయం. స్వస్య బ్రహ్మ ఆత్మ విజ్ఞానే, నేను బ్రహ్మన్నని నా స్వరూపం తెలుసుకోవటానికి కష్టపడాల్సిన పని లేదు అంటే చాలా తేలికని అర్థం. అయితే బ్రహ్మజ్ఞానం రాకపోవటానికి కారణం ఏమిటి? బయట వెతకటమే. లేక ధ్యానంలో అంటే మెడిటేషన్లో బ్రహ్మన్ దర్శనం అవుతుందని
ఎదురు చూడటమే, నిర్వికల్పక సమాధిలో గంటలు గంటలు గడపటమే బ్రహ్మ అనుభవం, బ్రహ్మ సాక్షాత్కారం. జరిగే పని కాదు. బ్రహ్మ అనుభవం, బ్రహ్మ సాక్షాత్కారం జరిగే పని కాదు. ఎందుకు? బ్రహ్మను వచ్చేవాడు కాదు. బ్రహ్మన్ ఎప్పటికీ రాడు. ఎందుకని? నీవే బ్రహ్మన్. నీకోసం నీవే ఎదురు చూస్తావా? మూర్ఖత్వం కదా. బ్రహ్మ అనుభవం, బ్రహ్మ సాక్షాత్కారం అనే మాటలు ఉండవు. ఇలా ఆలోచించటమే బ్రహ్మజ్ఞానం కలగకపోవటానికి మూల కారణం, పెద్ద ఆటంకం. నేను ఎక్స్పీరియన్సర్, అనుభవించేవాణ్ణి, నేనే బ్రహ్మన్. నాకు అనుభవంలోకి వచ్చేది ఏది బ్రహ్మన్ కాదు. ఇది ఈ యొక్క దాన్ని ఆటంకాన్ని అధిగమిస్తే బ్రహ్మజ్ఞానం తేలిక. అరటి పండు ఒలిచి నోటిలో పెట్టినంత తేలిక. ఇది వేదాంత డిండిమః. 76. ఉపేక్ష్యోపాధికాన్ దోషాన్ గృహ్యంతే విషయా యథా ఉపేక్ష దృశ్యం తత్ బ్రహ్మ ఇది వేదాంత డిండిమః. చాలా బాగుంటుంది ఈ శ్లోకం, గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ జగత్తులో ఏదైనా సరే ఒక వస్తువును ఉపయోగించాలంటే ఏం చేస్తావు? ఒక వస్తువును ఉపయోగించుకోవాలంటే శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వాడుకోవాలి కదా. అంటే మలినాలు తీసేయాలి. ఒక మినరల్, ఒక ఖనిజం నుండి మెటల్ పొందాలంటే దాన్ని శుభ్రం చేసి రోస్టింగ్, స్మెల్టింగ్ అట్లా ఏదైతే పెద్ద ఇండస్ట్రీలో ప్రాసెస్ చేస్తారు. చేసి ఎన్నో ప్రక్రియలు చేసి శుభ్రమైన మెటల్ని పొందుతాం. అంటే మలినాలను తొలగిస్తాం. అలాగే కూరగాయలు తెచ్చుకుంటాం, శుభ్రం చేసి వాడుకుంటాం. అలాగే డ్రింకింగ్ వాటర్ శుభ్రం చేసి మరి అక్వాగార్డ్ ఏదో పెట్టుకుని మళ్ళీ కొంతమంది ఇంకా అది కూడా తర్వాత ఇంకా మళ్ళీ వేడి చేసుకుంటారు, వేడి చేసి వాడుకుంటాం, శుభ్రం చేస్తాం. అంటే మలినాలను సాధారణంగా తొలగించి మనం వస్తువును వాడుకుంటాం. ఇది మనకు అలవాటు. అలాగే బ్రహ్మన్ను కూడా నీవు ఏదైనా ఒక షాపు నుండి పొందవచ్చు, వాడుకోవచ్చు. ఏ షాపులో దొరుకుతుంది బ్రహ్మన్? నృసింహ సరస్వతి అంటారు, బ్రహ్మన్ అన్ని చోట్ల దొరుకుతుంది, ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. కాకపోతే మలినాలను తొలగించాలి. మలినాలను తొలగించాలి. ఏమిటి ఆ మలినాలు? నామరూపాలు తొలగిస్తే బ్రహ్మనే. నామరూపాలు తొలగిస్తే ఏం మిగులుతుంది? బ్రహ్మన్. వివేకం అనే జలంతో, వివేకం అనే నీటితో నామరూపాలను కడిగేసేయి, శుభ్రం చెయ్యి. నామరూపాలను బ్రహ్మన్ను ఎట్లా గుర్తించాలి? మనకు తేడా ఎలా తెలుస్తుంది? ఎలా అంటే మారేవి నామరూపాలు, మారనిది బ్రహ్మన్. మారనిది ఏది? సత్ చిత్ ఆనందం. ఉపేక్ష్య ఔపాధికాన్ దోషాన్ విషయాన్ గృహ్యంతే. విషయాః అంటే ఈ ప్రాపంచిక వస్తువులు. ఒక కొత్త వస్త్రం కొన్నా కూడా మనం డైరెక్ట్గా ఉపయోగించం కదా. ఒకసారి నీటితో ఉతికిన తర్వాత ఆ వస్త్రాన్ని ధరిస్తాం. ఉపేక్ష అంటే మలినాలు తొలగించిన తర్వాత వాడుకుంటాం. ఒక చాక్లెట్ తినాలన్నా కూడా, ఒక చాక్లెట్ తినాలంటే దాని మీద ఉన్నటువంటి ర్యాపర్ అంటే పేపర్ తీసి తింటావు కదా, ఆ కవర్ తీసేస్తావు కదా. ఆ చాక్లెట్ మీద ఉన్న కవర్ ఏమిటి? నామరూపాలు. బ్రహ్మన్ అంటే చాక్లెట్. బ్రహ్మన్ అంటే చాక్లెట్ నామరూపాల కవర్తో ఉన్నాడు. ఔపాధికాన్
దోషాన్, తాత్కాలికంగా ఉన్న దోషాలు. నామ రూప, ఇంకా ఏమిటి, ఉపాధిజన్య దోషాహ. ముఖ్యమైన దోషం ఏమిటి? అనిత్యత్వం. నామరూపాలు అనిత్యం, బ్రహ్మను నిత్యం. దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, ఇలాంటి దోషాలన్నీ తొలగించాలి. విషయాః గృహ్యంతే అంటే ప్రాపంచిక వస్తువులు వాడుకున్నట్లు, కథ అలాగే దృశ్యం ఉపేక్ష అంటే నామరూప ఉపేక్ష. అస్తి భాతి ప్రియం రూపం నామి చేత్ అంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం దృశ్య వివేకం. దృశ్యం ఉపేక్ష అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాక్లెట్ కవర్ తీసేసి, అంటే నామరూపాలు తీసేస్తే లోపల చాక్లెట్ బ్రహ్మన్. ఇది మీరు లిటరల్గా తీసుకోకూడదు. ఊరికిన ఉదాహరణ అలా చెప్పాం అంటే వస్తువుని తిరస్కరించమని అర్థం కాదు. వస్తువు పెట్టు, పక్కన పెట్టేసి బ్రహ్మను చూడు, చాక్లెట్ కవర్ తీసి బ్రహ్మను చూడు, ఇది కాదు అర్థం. ప్రతి వస్తువులోనూ బ్రహ్మన్ ఉన్నాడు. బ్రహ్మన్ లోపల ఉన్నాడు, ఆబ్జెక్ట్ బయట ఉంది. ఇలా అర్థం చేసుకోకూడదు, ఇలా ఆలోచించొద్దు. సర్వం బ్రహ్మమయం జగత్. ఉన్నాడు, ఆబ్జెక్ట్ బయట ఉంది. అదేదో ఉదాహరణకు చెప్పాం కానీ సర్వం బ్రహ్మమయం జగత్ ఇది మరి ఇంటలెక్ట్తో, బుద్ధితో తెలివిగా చేయాల్సిన పని. భౌతికంగా వేరు చేసేది కాదు, గుర్తుపెట్టుకోండి. భౌతికంగా వేరు చేసేది కాదు. ఉపేక్ష దృశ్యం తత్ బ్రహ్మ గృహ్యతే. నేనే బ్రహ్మన్ అని తెలుసుకోగలుగుతావు. ప్రతి వస్తువులోనూ, అన్ని వస్తువుల్లోనూ సత్యత్వం ఉంది. ఏ వస్తువులో లేదు, అన్నింట్లో ఉంది. నీవు ఏది చూసినా అది బ్రహ్మన్, అది ఆత్మ. ఇది వేదాంత డిండిమః. 77. సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్ఠానాం ఇది వేదాంత డిండిమః. విషయగ్రాహి, బ్రహ్మగ్రాహి తేడా ఏమిటి? విషయగ్రాహిణ సుఖం అల్పం. వస్తువులను శుభ్రం చేసి వాడుకునేవాడి సుఖం అల్పం. ఎందుకు? నామరూపాలు కూడా ఉంటాయి కనుక. నామరూపాలు కూడా ఉంటాయి కనుక విషయ సుఖాలు అనుభవిస్తున్నప్పుడు సుఖం బ్రహ్మన్ ఆనందం అంటే ఆత్మ ఆనందం, అది నా స్వరూప ఆనందం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే నామరూపాలు బ్రహ్మను ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఏం చేస్తాం, విషయ వస్తువులతో బంధకత్వం పెట్టుకుంటాం. విషయ వస్తువులతో బంధకత్వం పెట్టుకుంటాం. ఆ వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటాం. ఇలా వస్తువులతోనూ వ్యక్తులతోనూ బంధం పెంచుకుంటాం. ఫలితంగా అనిత్య వస్తువులు వెంట, నామరూపాలు వెంట పరుగులు పెడతాం. ఇది మనం చేసే పని. ఇది ఒక పెద్ద సమస్య. నీకు ఆనందం కలిగితే అది వస్తువు నుంచి రావటం లేదు, అది నా స్వస్వరూప ఆనందం అనుకోగలగాలి. ఆ వస్తువు, ఆ వ్యక్తి దూరంగా వెళ్ళినా నా ఆనందం అలాగే ఉంటుంది. ఇది కాన్సెప్ట్. వస్తువులు వ్యక్తులు అనిత్యం, ఆనందం
నిత్యం. ఇదే ఆత్మానందం. ఇదే ఆత్మానందం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి వేదాంత డిండిమంలో శాస్త్రం ఇంకా చాలా చోట్ల మనిషికి జంతువుకి భేదం ఏమిటి అని స్ట్రెయిట్‌గా శాస్త్రం క్వెషన్ అడుగుతుంది. మనిషికి జంతువుకి తేడా ఏమిటి? ఒక్క మాట చెప్పు. ఒకే మాటలో చెప్పాలి. మనందరికి తెలుసు. ఏంటది? బుద్ధి. వికసించిన బుద్ధి. ఫ్రీ విల్, చాయిస్ మనకుంది. జంతువులకు లేదు. జంతువులు జంతువులుగానే పుడతాయి, జంతువులుగానే చస్తాయి అంతే. వాటికి పొట్ట నింపుకోవటం తెలుసు. ఇంకేం తెలియదు జంతువులకి. మనకి పొట్ట నింపుకోవటం సెకండరీ. ఇది నింపుకోవటం ప్రైమరీ. అలా నింపుకోవటం, బుద్ధి నింపుకోవాలి. బుద్ధిని వాడుకోవాలి. విచిత్రం ఏంటంటే, మనిషి సాధారణంగా బుద్ధిని వాడుకోడు. ఇది శాస్త్రం చెప్పే మాట. శాస్త్రవాక్యం. విద్యార్థిగా ఉన్నప్పుడు, స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అంతా జ్ఞాపకం కదా! మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్. ఈ మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి బుద్ధిని బయటికి తీయడు. లోపల లాకర్‌లో పెట్టేస్తాడు. ఉద్యోగం చేస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుడతారు. బుద్ధిని బయటికి తీయడు. అంతా షీపిష్, గొర్రెల మందలాగా జీవిస్తాడు. వేద పూర్వ భాగంలో కూడా బుద్ధిని బయటికి తీయడు. కనీసం వేదాంతంలో అయినా కూడా, వేద పూర్వ భాగంలో ఓకే, కర్మకాండ నడిచిపోయింది. వేదాంతంలో నీకు సూక్ష్మ బుద్ధిని వాడాలి నువ్వు. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే సెల్ఫ్ డిస్కవరీ. డిస్కవరీ అంటే ఏంటి దాని అర్థం? డిస్సింగ్ ది కవర్. డిస్సింగ్ ది కవర్ అంటే ఏంటి? తీసేయటం, రిమూవింగ్ ది కవర్. రిమూవింగ్ ది కవర్ అంటే నీ భ్రమలకు, నీ అపోహలకు, ఆత్మకు మధ్య ఉన్నటువంటి భ్రమలు, అపోహలు అన్ని తొలగించుకోవాలి. అదే కవర్ తీసేయటం అంటే. ఎవరి కవర్ వాళ్ళే తీసుకోవాలి. గురువు నీ దగ్గరికి వచ్చి నీ కవర్ తీయడు. నీకు బోధ చేస్తాడు. అమ్మ ఇక్కడే ఉంది గొలుసు. కొంచెం ఆ పమిట అడ్డం వచ్చింది. పమిట పక్కకు తీసుకో. నీ గొలుసు అక్కడే ఉందంటాడు. నేను ఎక్కడ తీసుకుంటానండి? నాకు కష్టం అండి. చెయ్యి కొంచెం షోల్డర్ పెయిన్ ఉందండి. నా పమిట ఇట్లా తీసుకోవటం కష్టం అండి అంటే ఏం చేస్తాడు గురువు? అక్కడే గురువు ఏం చేయడు. అక్కడే ఉంది. ఎవరు ఏం చేయరు. బోర్‌వెల్ వాటర్ లోపల ఉంది. లోపల ఎప్పటి నుంచో ఉంది అది బోర్‌వెల్ వాటర్. నువ్వు బోర్‌వెల్ అంటే నువ్వు తవ్వుతున్నావు. తవ్వి ఆ మట్టి గిట్టి అని ఇసుక అన్ని తీసి వాటర్ తీసుకుంటున్నావు. వాటర్ కొత్తగా ఎవరైనా ఇస్తారా? బోర్‌వెల్ షాప్ వాడు వచ్చి నీకు వాటర్ ఇస్తున్నాడా? అక్కడ ఉన్న వాటర్‌ని, ఆ మలినాలు తొలగించి నీకు ఇస్తున్నాడు వాడు. గురువు గారు చేసే పని అదే. మలినాలు తొలగించుకోమ్మా. కర్మకాండ ద్వారా చేసుకో. ఉపాసనాకాండ ద్వారా చేసుకో. నేను కష్టం అండి నాకు అని బుద్ధిని ఉపయోగించం మనం. అది కనీసం వేదాంతంలో ఉపయోగించాలి. డిస్సింగ్ ది కవర్ అంటే రిమూవ్ చేయాలి. నీ భ్రమలకు, ఈ అపోహలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. కవర్ తీయాల్సింది నువ్వే. గురువు బోధ చేస్తాడంతే. పుట్టుకతో మనం అజ్ఞానులం. పుట్టుకతో మన జ్ఞానులం కాదు. వేద పూర్వ భాగం ద్వారా జ్ఞాన యోగ యోగ్యత పొందాలి. అంటే చివరిగా వేదాంతం పెట్టారు. చివరిగా ఇప్పుడు వేదాల్లో లాస్ట్‌లో కదా వేదాంతం ఉంది. కాబట్టి వేదాంతంలో జ్ఞానయోగం ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి. ఇది తెలియక చాలామంది గురువుని ఒక కన్సల్టెంట్‌లా చూస్తారు. ఒక కన్సల్టెంట్, గురువు అంటే కన్సల్టెంట్, ఒక అడ్వైజర్ కాదు. గురు బోధ డైజెస్ట్ చేసుకోవాలి, అసిమిలేట్ చేసుకోవాలి. గురువుగారు నేను ఎక్కడ సెటిల్ అవ్వాలి చెప్పండి? హైదరాబాద్‌లో సెటిల్ అవ్వమంటారా? అమెరికాలో సెటిల్ అవ్వమంటారా? మరి అమెరికాలో కూతురు దగ్గర ఉండమంటారా? కొడుకు దగ్గర ఉండమంటారా? సలహా చెప్పండి గురువుగారు. ఇదా అడగాల్సింది? గురువుని అడగాల్సిన క్వెషన్ ఇదా? కన్సల్టెంటా గురువేమన్నా? కర్మకాండ
నాకు చాలా కమ్మగా ఉంది, వేదాంత శ్రవణం నాకు నచ్చదు అని గురువుతో చెప్పేస్తారు. ఏమిటిది? ఘోరం కదా! ఆప్షన్ లేదు. రెండూ ముఖ్యమే. వాషింగ్ ద ప్లేట్ అంటే ప్లేట్ కడుక్కో, అన్నం తిను. ప్లేట్ కడుక్కున్నానండి, నాకు ఎక్కడ కుదురుతుందండి అన్నం తినడానికి? ప్లేట్ కడుక్కున్నా, బాగా తుడిచా, కడుక్కుని శుభ్రం చేసి బాగా మంచి డ్రై క్లాత్తో తుడిచా, చాలు. అన్నం తినడానికి టైం లేదండి. ఇది మూర్ఖత్వం కదా! ప్లేటు కడుక్కున్నది ఎందుకు? ప్లేటు శుభ్రం చేసింది ఎందుకు? అన్నం తినటానికి. అన్నం తినటం, భోజనం చేయటం అది జ్ఞానం, ఆత్మజ్ఞానం. ప్లేటు కడుక్కోవటం కర్మకాండ. నేను కర్మకాండ దగ్గర ఆగిపోతా. నాకు కమ్మగా ఉంది, నాకు కమ్మ. మూర్ఖత్వం కదా! ఫూలిష్‌నెస్ కదా అది. గురువు కన్సల్టెంట్ కాదు. సలహాలు అడగకూడదు. గురువు చెప్పే మాట చక్కగా బోధ వినాలి. వేదాంత శ్రవణం నాకు నచ్చదు అనకూడదు. కాబట్టి నేను ప్లేట్ కడిగాను, అన్నం తినను అనటం మూర్ఖత్వం. అసలు చాలామంది ఏంటంటే గురువు షాపింగ్ చేస్తారు. చేసి మంచి గురువుని పట్టుకోరు. అంటే మంచి గురువుని ఎంచుకోలేరు వాళ్ళు. మంచి గురువుని ఎంచుకోలేకపోతే, నీవు ఎంచుకున్న గురువుకి ధనకాంక్ష ఉందని నీకు తెలిస్తే, నువ్వు హాట్ పొటాటో లాగా ఆ గురువుని వదిలేయాలి. కొంతమంది గురువులు ఏమంటారు? మన క్యాస్ట్ వాళ్ళకి నేను బోధిస్తాను అని గురువు గనక అంటే హాట్ పొటాటో లాగా వదిలేయాలి. కృష్ణుడు భగవద్గీత ఒక క్యాస్ట్‌కి చెప్పాడా? ఒక వర్ణానికి చెప్పాడా? సమస్త మానవాళికి కదా చెప్పాడు. భగవంతుడు వేదాలు మనకేమైనా డబ్బులకి ఇచ్చాడా? డబ్బులు ఇచ్చామా భగవంతుడికి మేమన్నా? ఫ్రీగా ఇచ్చాడు. వ్యాసుడు ఫ్రీగా వేదాలను ఇచ్చాడు. వేదాలని విభజించాడు కదా వ్యాసుడు. మరి 1,00,000 శ్లోకాల మహాభారతం మనం పైసలు ఇచ్చామా వ్యాసుడికి? మరి బ్రహ్మసూత్రాలు వ్యాసుడు ఇచ్చాడు. 18 పురాణాలు ఇచ్చాడు. 18 ఉప పురాణాలు ఇచ్చాడు. మరి భగవద్గీత రచించింది ఎవరు? వ్యాసుడు కదా! అది మహాభారతంలోనే ఉంది కదా! మనం ఏమిచ్చాం వ్యాసుడికి? శంకరాచార్య ఎంత ఇచ్చాడు మనకి? అసలు మనం ఇప్పుడు మన శాస్త్రం అంతా శంకర వాంగ్మయమే కదా! శంకర భాష్యాలే కదా మనం చదివేది. బ్రహ్మసూత్రాల భాష్యం, ఉపనిషత్తుల భాష్యం, శంకర వాంగ్మయం. శంకర వాంగ్మయం లేనిదే మన సనాతన ధర్మం లేదు. ఏమిచ్చి మనం వీళ్ళ రుణం తీర్చుకోగలం? స్వామి దయానంద, మరి స్వామి పరమార్థానంద మనకి మరి స్పిరిచువల్ కోర్సెస్ పెడతారు అక్కడ. పరమార్థానంద, మరి స్వామి సత్యవ్రతానంద, స్వామిని ఆత్మలీనానంద వీళ్ళందరూ అక్కడ స్పిరిచువల్ కోర్స్ చేసి వచ్చిన వాళ్ళే కదా! ఏమైనా పైసలు తీసుకున్నారా వాళ్ళు? ఫ్రీ, అంతా ఫ్రీ, అంతా ఫ్రీ. పుస్తకాలు ఫ్రీ. ఒక మాట చెప్పనా? మనం అంటే బుద్ధి పదునుగా లేని వాళ్ళం, బుద్ధిని ఉపయోగించి ఆత్మజ్ఞానాన్ని పొందని వాళ్ళు ఏమంటారు శాస్త్రంలో? మనుష్య రూపేణ మృగా చరంతి. మళ్ళీ చెబుతున్నా, మనుష్య రూపేణ మృగా చరంతి. ఇది శాస్త్రవాక్యం. మీకు అర్థమైంది. నేను దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. అయితే మనకు 3 పద్ధతులు ఉన్నాయి శాస్త్రంలో. 3 పద్ధతులు. నీకు ఇష్టం వచ్చింది ఒక్కటి అనుసరించు మూడిట్లో. ఒకటి ఏంటంటే, నీవు గృహస్థుగా ఉండు, గృహస్థుగానే ఉండు. కర్మకాండ గృహస్థుగానే చెయ్యి. జ్ఞానకాండ గృహస్థుగానే చెయ్యి. అంటే చిత్తశుద్ధి గృహస్థుగానే పొందు, ఆత్మజ్ఞానం కూడా గృహస్థుగానే పొందు. కొంచెం కష్టమే, అయినా చెయ్యొచ్చు. ఇది శాస్త్రం చెప్పింది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, కర్మకాండ గృహస్థుగా పొంది, చిత్తశుద్ధి పొంది సన్యాసం తీసుకో. చాలామంది అట్లా తీసుకుంటారు కదా! అంటే కాషాయం కడతారు, వేరే ఉంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లోనే వేరే ఒక చోట ఉంటారు. అలా స్ప్లిట్ చేసుకుంటారు వాళ్ళు. వానప్రస్థాశ్రమం అంటారు దాన్ని, సన్యాసాశ్రమం అంటారు.
అలా స్పెషల్గా సన్యాసాశ్రమం స్వీకరించి ఆత్మజ్ఞానం పొందు. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే అసలు గృహస్థాశ్రమంలోకి రాకుండానే డైరెక్ట్గా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసం తీసేసుకుని కర్మకాండ, జ్ఞానకాండ రెండు సన్యాసాశ్రమంలోనే చేస్తావు. సన్యాసాశ్రమంలో కర్మకాండ కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి వేరే ఉంటుంది, మనలాగా కాదు. వాళ్ళు గురు శుశ్రూష, అది కర్మకాండ సన్యాసులకి. ఇంకా జపం, తపం ఇట్లాంటిది ఏదో ఉంటుంది. అది మూడో పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో ఏదో పద్ధతి నువ్వు ఫాలో అవ్వు. నాకు ఏది కుదరదంటే ఎట్లా? కాబట్టి వేరే కర్మలు, ఇప్పుడు బ్రహ్మ నువ్వే అంటే నువ్వు వెతుకుతుంది నిన్నే. చాలా మంది అహం బ్రహ్మాస్మి అంటే ఎక్కడ కుదురుతుందండి, మనకి చాలా కష్టంగా ఉందండి అంటారు. అసలు బ్రహ్మ అంటే నువ్వే. నువ్వు వెతుకుతుంది నిన్నే. అంటే భ్రమలు వదిలిపెట్టి బ్రహ్మను పట్టుకో. బంగారు బుద్ధిని బయటకు ఎప్పుడు తీస్తావు? గురువు లేని విద్య గుడ్డి విద్య. విన్నావు కదా? అంటే బుద్ధిని ఉపయోగించకపోతే, నీ బుద్ధిని ఉపయోగించకపోతే నీకు బ్రహ్మన్ ఎప్పటికీ తెలియడు. అంటే నీవు బ్రహ్మన్ని తెలుసుకోలేవు, ఆత్మజ్ఞానం పొందలేవు. అది చేతులు కడుక్కో, భోజనం చెయ్యి. చేతులు కడుక్కుంటే ఆకలి తీరుతుందా చెప్పు? తీరదు. చేతులు కడుక్కుంటే ఆకలి తీరదు అంటే ఏంటి అర్థం? కర్మయోగం వలన సంసార నాశనం జరగదు, అంతే కదా? కేవలం జ్ఞానయోగం వలన మాత్రమే సంసార నాశనం జరుగుతుంది. అంటే ప్రైమరీ స్కూల్కి వెళ్ళాలా, మిడిల్ స్కూల్కి వెళ్ళాలా చెప్పండి? అదేం ప్రశ్నయ్యా బాబు? రెండిటికి వెళ్ళాలి. ప్యాంట్ వేసుకోవాలా, షర్ట్ వేసుకోవాలా చెప్పండి గురువుగారు? ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. ప్యాంటు, షర్టు రెండు వేసుకోవాలి, తప్పకుండా వేసుకోవాలి. సత్యం వద, ఇది ఒక వాల్యూ, ఇది ఒక విలువ, ఇది ఒక వర్చ్యూ. సత్యము పలుకుము. ఇది ఒక్క 6 నిమిషంలో చెప్పేస్తాడు గురువు. 6 నిమిషం అంటే దాన్ని ప్రవచనం అంటారు, ప్రీచింగ్. ఇదే గురువు ఆ సత్యం వద గురించి ఒక గంట నీకు అర్థమయ్యేటట్లుగా టీచింగ్ చేస్తాడు, బోధ చేస్తాడు. అది మనకి ఆ టీచింగ్ కావాలన్నమాట మనకి. అలాగే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఆఫ్టర్ ఆల్ హాఫ్ మినిట్లో ప్రవచనం జరిగిపోతుంది. కానీ 6 సంవత్సరాలు బోధిస్తాడు ఇది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. 6 సంవత్సరాలు చెవులు రిక్కించుకుని విన్నాక కూడా నేను ఆ కవర్ తీయనండి, ఇంకా నేను దేహమేనండి, నాకు సమస్యలు దూరం కాలేదండి, ఇంకా చాలా చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నాకు బ్రహ్మజ్ఞానం ఈ జన్మకు రాదండి అని ఆక్రోశిస్తున్నావు కదా? ఇది న్యాయమా? ఆలోచించు మానవా. ఇంకా ఎన్నాళ్ళు సిద్ధ పురుషుల వెంటబడి చేతులు కాల్చుకుంటావు? గురువుకు శాస్త్రం తెలుసు అంతే. సిద్ధులు, మహిమలు, విభూతులు, మాయలు గురువు దగ్గర ఉండవు. నీకు ఒక్కటే మాట చెప్తున్నా, తుపాకి గుండు దిగిందా? దిగింది. చచ్చిందా? చచ్చింది. ఏం చచ్చింది? అహంకార జ్యోతి ఆరిపోయింది. తుపాకి గుండు దిగింది అంటే గురువు తుపాకి పెట్టి పేల్చేస్తాడు. దిగింది గుండు అంటే అహంకార. మనకు 2 జ్యోతులు వెలుగుతుంటాయి ఇప్పుడు, అహంకార జ్యోతి, ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి ఎప్పుడు వెలుగుతుంది, ఎప్పుడు ఆరిపోతుంది. మనం అహంకార జ్యోతిని మనం వెలిగించుకున్నాం. ఈ అహంకార జ్యోతిని గురువు ఆర్పేస్తాడు. ఈ అహంకార జ్యోతి ఆరిపోతేనే, ఆత్మజ్యోతి అలా వెలుగుతూ ఉంటేనే ఆత్మజ్ఞానం వచ్చినట్టు. ఆత్మజ్యోతి అలాగే వెలుగుతుంది. అవును వెలుగుతుంది. ఆగు, నువ్వు చూసావా? అహంకార జ్యోతి ఆరిపోయిందా? ఎస్, ఆరిపోయింది గురువు గారు. నీకు ఆత్మజ్ఞానం వచ్చినట్లే. నీవు ఈ లోకానికి వచ్చిన పని, ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది. ఇక సంతోషంగా నువ్వు కన్నులు మూయవచ్చు. అంటే ప్రారంధం ఉన్నంత వరకు హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా జీవించు. స్వస్తి.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.